నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు నోడల్ ఆఫీసర్ వెంకటరామయ్య. రాజీవ్ రహదారి భద్రతా అవగాహన కార్యక్రమం సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి కాట్నపల్లి గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 2014 సంవత్సరంలో ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు డీఎస్పీ వేణుగోపాలరావు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు. క్షణికమైన వ్యక్తిగత ప్రయోజనం కోసం 1 కిలోమీటర్ పోయి తిరిగి రావాలా, నా షాప్ ముందే, నా ఇంటి ముందే డివైడర్ కావాలి, నా స్కూల్ ముందే డివైడర్ కావాలి అనుకుంటే ఇది కల్చర్ కాదు. ఇది 4 లేన్ కల్చర్ కాదు. 4 లేన్ కల్చర్ ఏమంటే యాక్చువల్గా 5 కిలోమీటర్లకు ఒకటి ఉండాలి డివైడర్ గ్యాప్. మన సామాజిక పరిస్థితులను బట్టి, మన రాష్ట్ర పరిస్థితులను బట్టి ఇక్కడ ఇన్ని గ్రామాలు ఉండడం వల్ల నేను కూడా వ్యక్తిగతంగా కొట్లాడి 2 కిలోమీటర్లకు ఒక డివైడర్ గ్యాప్ పెట్టించాను. నీళ్లు పోవటం కోసం చిన్న చిన్న సందులు పెడతాం మేము, వాటర్ షూట్స్ అని. అందులోంచి కూడా 2 వీలర్స్ పోతున్నారు. కొన్ని చోట్ల అసలు 2 వీలర్ పై కూడా పట్టదు. మరి వాడు ముందు చక్రం పోతుంది కానీ వెనక చక్రం ఇరుక్కుపోతుంది. అంటే వాడు ఇటు నుంచి బయట కొట్టవచ్చు, సగంలో ఇరుక్కుంటాడు. అటు నుంచి ఎంత దారుణం అండి ఇది. ఈ సంఘ విద్రోహ శక్తి కావాలి, సంఘ విద్రోహ కార్యక్రమాలు కావాలి. మనం అందరం కలిసి 2014 లోపల ఈ రోడ్డుపై జరిగే ప్రమాదాలను పూర్తిగా నివారించాలనేది మన ఉద్దేశం. దానికోసం మీరు అందరూ కూడా మీ కాంట్రిబ్యూషన్ చేయాలని మీకు చెప్తే, మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం కాంట్రిబ్యూషన్ చేస్తారో కూడా చెప్తే సంతోషం. దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఇంతకుముందు మన వెంకటరామయ్య గారు చెప్పినట్టు ఆల్ ట్రాన్స్పోర్టర్స్, ఆటోస్, ట్యాక్సీస్, జీప్స్, లారీస్, ప్లస్ స్టూడెంట్స్, పక్కనున్న ఫార్మర్స్, రైతులు, వీళ్ళంతా స్టేక్ హోల్డర్స్. ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళ మైండ్ లో పడి చొప్పించాలనేది మా ప్రయత్నం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు టీఆర్ఎస్ మహిళా నేతలు కటారి రేవతిరావు, మాజీ ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ లో మిడ్ది ప్రెస్ లో వారు మాట్లాడారు. 5 ఏళ్ల పిల్ల నుండి 60 ఏళ్ల ముసలమ్మ వరకు కూడా మరి అత్యాచారాలు చేసుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట, మరి ఈ విధంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుంది? నిర్భయ చట్టం తీసుకొచ్చినామని చెప్తున్నారు కానీ మరి ప్రజల్లోకి అవగాహన కల్పించలేక ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి మేము మా టీఆర్ఎస్ మహిళా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఆదివారం రోజు మార్నింగ్ 11 o'clockకి మరి మా టీఆర్ఎస్ పక్షాన అన్న హరీష్ రావు గారు మరి సుల్తానాబాద్లో భారీ బహిరంగ పెట్టడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ వాదులు మరి మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేస్తారని. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతున్నాను. ఈ మహిళలకు ఏదైనా రక్షణ కల్పించాలంటే మా పోలీస్ స్టేషన్ మహిళలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇప్పటికి ఉన్నా కానీ ఇవి కూడా అవి నామకావాస్తవమే ఉన్నవి. కాబట్టి ప్రభుత్వం వారు దీనిపైన ప్రత్యేక చర్య తీసుకొని మహిళా పోలీస్ స్టేషన్లు ఎక్కువగా పెంచే విధంగా చేయాలని. హరీష్ రావు గారు ఇక్కడ పెద్ద బహిరంగ సభకు హాజరు కానున్నారు. కాబట్టి ఈ యొక్క సుల్తానాబాద్ మండల ప్రజలందరూ కూడా, ప్రముఖులు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, హమారీ సంఘాలు, తెలంగాణ వాదులు, ముఖ్యంగా మహిళా సంఘాలందరూ కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క తెలంగాణ వాదాన్ని మన సత్తా ఏందో నిరూపించాలంటే మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని. సుల్తానాబాద్ లో రైతుల పొట్ట కొడుతున్న కారిడార్ ను నిర్మించవద్దంటూ 3 రోజుల క్రితం బాధిత రైతులు, భూ పరిరక్షణ సమితి నేతలు, ఎంపీ వివేక్ ఆధ్వర్యంలో రైల్వే జీఎం శ్రీవాత్సవను అలాగే సంబంధిత మంత్రి గీతారెడ్డిని కలిసి తమ సమస్యను ఎంపీ విన్నవించారు. దీనికి సానుకూలంగా వారు స్పందించారు. ఈ మేరకు సుల్తానాబాద్ లో భూ పరిరక్షణ సమితి నేతలు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వెనక జరగండి అబ్బా. ఓకే సార్, సరే ఓకే సార్. జనరల్ మేనేజర్ రైల్వేస్తో కలిసి ఈ విషయం చెప్పినాము. ఇక్కడ మేము కంటైనర్ యార్డ్ రాకుండా మేము వ్యతిరేకిస్తున్నాము. మీరు దీన్ని ఇక్కడ ఇంకొక చోటు షిఫ్ట్ చేయాలని చెప్పి వారికి కలిసాము. దాని తర్వాత మా మంత్రి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి గారితో కూడా కలవడం జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్ ఏపీఐఐసి ద్వారా ప్రపోజ్ చేసినట్టు మాకు తెలిసింది. అక్కడ కూడా మీరు ఈ ప్రపోజల్ అబెయన్స్లో పెట్టండి. దీంట్లో ప్రపోజల్స్ ముందుకు తీసుకువెళ్తే రైతులందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది, మీరు తీసుకువెళ్ళొద్దని చెప్పి ఇప్పుడే మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు ఆల్రెడీ ఎండి ఏపీఐసితో మాట్లాడి మీరు ఈ ప్రపోజల్ని హోల్డ్లో పెట్టండి, మనం తర్వాత చర్చిస్తామని చెప్పి వారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము దీనిలో ఫాలోఅప్ చేసి రైల్వేస్కి మేము స్పష్టంగా వారికి చెప్పడం జరుగుతుంది. సుల్తానాబాద్లో కారిడార్ అనేది అది ఎటువంటి ప్రదేశంలో పడుతున్నది అంటే గుట్టలు వంకలు ఒర్రెలు ఉన్నటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి నాకు ప్రభుత్వ అధికారులు కొంతమంది నాయకులు మాకు రిప్రజెంట్ చేశారు. అటువంటి స్థలం అని మాకు తెలిసినది. ఇది నిజంగా వ్యవసాయానికి సాగుకు ఉపయోగపడేటువంటి భూమి అని మాకు తెలియదు. ఇది అంటే అటువంటి భూములలో మేము దానికి కాదని చెప్పేసి దానికి సంబంధిత అధికారులకు మంత్రి గారు చెప్పడం జరిగినది. అప్పుడు సమాచారం ఇచ్చారని తెలిసింది. మరి దారుణమైనటువంటి విషయం. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూమిగా మరి అక్కడ రికార్డుల్లో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. కానీ అది ఆ రిపోర్టు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇవ్వడం జరిగిందా లేకుంటే పైనుంచి వచ్చిన అధికారులు తీసుకుపోయినారా, కానీ మరి దాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. ఆ శ్రీవాస్తవ్ గారు అసలు వాస్తవానికి ఏంటంటే ఇది మాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు సార్ దీని మీద. కాకపోతే మీ ఎంపీ గారు చెప్తున్నారు కాబట్టి దీన్ని మేము ఆలోచిస్తాం, అటువంటి హోల్డ్ చేయాలని మేము ప్రయత్నం చేస్తామని ఆయన కూడా హామీ జరిగింది. అలాగే రైతులందరినీ తీసుకొని మళ్ళీ ఎంపీ గారు మేడం గారు 200 రైతులు ఏది రోడ్డు పాలైగా అవుతారు, 200 రైతు కూలీగా మారుతారు. రైతు కూలీలుగా మారడం రైతు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉన్నది మేడం అని మేము చెప్పడం జరిగింది. దానికి వెంటనే స్పందించిన గీతారెడ్డి మినిస్టర్ గారు వారు సంబంధిత అధికారులను మాట్లాడి ఇటువంటి ప్రాజెక్టు మీరు హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది. మేడం గారికి మేము అందరం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముకుందరెడ్డి గారు కానీ మరియు ఎమ్మెల్యే గారు కానీ అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రాంత ప్రజలకు అనువైనది కాదు, అవసరం లేని విషయం. అది కూడా ఎంపీ గారు స్పష్టంగా క్లియర్ చెప్పారు. ఈ పెద్దపల్లి ప్రాంత ప్రజలకు అక్కర్లేనిది కారిడార్ ఇక్కడ ఎందుకని దీన్ని తక్షణమే విరమించుకోవాలని కోరుతారు. ఏమైనా కూడా ఇది గుట్టలు బొందలు భూములు అసలు రైతుకు సంబంధించిన వ్యవసాయానికి అక్కర్లేని భూమి అని మేడం గారు చెప్పినట్టు జరిగింది. అంటే మేము దాని రైతులు 100 మంది రైతులు విన్నవించిన వెంటనే గీతారెడ్డి మేడం గారు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి దీని మీద వెంటనే హోల్డ్ చేయండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడపద్దు, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం చేయొద్దని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంపీ గారు కానీ తర్వాత గీతారెడ్డి మేడం గారు కృతజ్ఞతలు. సిపిఐ నేత అటగుంట మల్లయ్య అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. మల్లయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మల్లయ్య మరణ వార్త వినగానే సిపిఐ, ఏఐటియుసి నేతలు, హమాలి కార్మికులు తరలివచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మల్లయ్య భౌతిక కాయంపై సిపిఐ జెండాను కప్పి నివాళులర్పించారు. శుక్రవారం రాత్రి మల్లయ్య అంత్యక్రియలు నిర్వహించారు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే
పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడిగా వివిధ పదవులలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి గత 3 రోజులుగా ఆ రోజు నుంచి సీరియస్గా దవాఖానలో ఉండి ఆయన అకాల మరణం చెందడం ఈ ప్రాంత ఉద్యమానికి అలాగే జిల్లా పార్టీ కూడా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మల్లయ్య గారు ముక్కుసూటిగా మాట్లాడారు. చెప్పదలుచుకున్నది ఎవరేమనుకున్నా పర్వాలేదనే పద్ధతిలో చెప్పే మనస్తత్వం కలిగినవాడు. అంతేకాకుండా ఆయన కార్మికులలో కార్మికుడిగా, తర్వాత యువకులలో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం కలిగి అందరితో సమన్వయం వివరించేటువంటి ఒక మంచి మనిషి. అందులో ఒక నిబద్ధత గల కమ్యూనిస్ట్ పార్టీకి ఒక నమ్మిన బట్టుగా, అలాగే ఈ ప్రాంతంలో రైస్ మిల్లలు పనిచేసేటువంటి అమ్మాలీలకు మంచి నాయకుడిగా గుర్తింపు పొందాడు. యజమానుల నుంచి కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లాంటి కార్మికులు పోవడం తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నది. వారు విషాదాన్ని మిగిల్చిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియపరుస్తుంది. సమస్యలపైన ఏదైనా నిర్మోహమాటంగా చెప్పగలిగి ఆ సమస్య పైన తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేటువంటి నాయకుడిగా కొనసాగారు. వారు ప్రస్తుతం అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ మరణించడం పట్ల జిల్లా కమ్యూనిస్టు పార్టీకి, కార్మిక లోకానికి ఈ జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగింది. అడ్డగుంట మల్లయ్య గారు అనారోగ్య పరిస్థితుల్లో ఈరోజు మరణించడం బాధాకరం. ఎందుకంటే చాలామంది కార్మికుల శ్రేయస్సు కొరకు యాజమాన్యాల కార్మికుల మధ్యవర్తిత్వం చేసి వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ గురించి పోరాడి ఎందరో కుటుంబాలకు న్యాయం చేసిన అడ్డగుంట మల్లయ్య గారు మా అందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరం. పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం సుల్తానాబాద్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు బీజేపీ పెద్దపల్లి నియోజకవర్గ కన్వీనర్ తుమ్మర్ రాజ్ కుమార్. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి హాజరవుతారని, సకాలంలో కార్యకర్తలు హాజరు కావాలన్నారు. సుల్తానాబాద్ మండలం సుద్దాలలో తెలంగాణ రాదేమోనన్న బెంగతో వంగ మొండయ్య అనే గీత కార్మికుడు గుండెపోటుతో చనిపోయారు. మృతునికి భార్య, 3 ఆడపిల్లలున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు గ్రామస్తులు. హైదరాబాద్లో టీ నేతలను కలిశారు సుల్తానాబాద్ విద్యార్థి జేఏసీ నేతలు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో సవ్యంగా చర్చ జరగడానికి కృషి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు, జానారెడ్డి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు స్టూడెంట్ జేఏసీ నేతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.